పరిశుద్ధ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడాను యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ వందనములు. ఆ దేవాది దేవుడు మనందరిపైన తన కృపను హేరాళంగా కురిపించాలని, మన తప్పిదములన్నింటినీ మన్నించి తన కరుణగల హస్తముతో మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడాలని మనమందరం కూడా ఆ దేవాది దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న ఈ సమయంలో మనం చేసిన తప్పులు గాని తప్పిదమ్ములు గాని ఏమైనా ఉన్న ఎడలా, ప్రభువా తెలిసి తెలియక నేను చేసిన ప్రతి తప్పును కూడా మన్నించు తండ్రి అని ప్రార్థించుదాం. ఆ దేవాది దేవుడు మన ప్రతి తప్పును తప్పిదాన్ని అన్నిటినీ మన్నించి తన ఒడిలోనికి మనల్ని చేర్చుకోవాలని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని మనము మొదలు పెట్టుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ వాక్యాలను మనం చూద్దాము. దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడు ఒక గొప్ప మాట ఏంటి అంటే, నేను మంచి కాపరిని, మీ కొరకు నా ప్రాణమును సైతము దారపోయుటకు మీ చెంతకు నేను వచ్చి ఉన్నానని ఆ దేవాది దేవుడు మనతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాము వాక్యాన్ని. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడికాడునై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అలనాడు యూదా జనాంగముతో మాట్లాడుతున్న మాటలివి. అలనాడు యూదా జనాంగముతోనే కాక నేడు మనతో కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడని, మనముగా ఆ దేవాది దేవుని యొక్క వాక్కులను మనము మన హృదయాంతరంగంలోనికి చేర్చుకుంటే ఆ దేవాది దేవుడు నీతో నాతో సర్వ క్రైస్తవ ప్రపంచంతో నేడు మాట్లాడు మాటలు ఏమిటి అనగా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రజలారా, యూదా ప్రజలారా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది ఏమి అనగానగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువచ్చివాడు దొంగయు దోపిడికాడునై ఉన్నాడు. ప్రభుల వారు ఈ వాక్యం ద్వారా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా మీతో నేను తెలియజేయనిదేమనగా, నా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక అనగా నేరుగా నా గొర్రెలైన నా ప్రజలైన మీ చెంతకు నేరుగా రాకుండా దొంగదారిన దొడ్డిదారిన మీ చెంతకు వస్తూ ఉన్నారు. సువార్తను కలుషితం చేస్తూ ఉన్నారు. ఆ దేవాది దేవుని వాక్కులు కలుషితం చేస్తూ ఉన్నారు. వారు దొంగలై దోపిడి కాన్రై ఉన్నారు. వారు మిమ్మలను దోచుకొనుటకు మీ చెంతకు వస్తూ ఉన్నారు. వారు ధనాకాంక్షతో ఉన్నారు. మిమ్మలను కాపాడాలనే ఉద్దేశం వారిలో ఏమాత్రము కూడా లేదు అంటూ అలనాడు యూదా ప్రజలకే కాకుండా నేటి సంఘాలలో కొందరు ఇలాంటి దోపిడిగాన్లు, దొంగ ప్రవక్తలు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, మెయిన్ ద్వారము గుండా, ముఖ ద్వారము గుండా, ప్రధాన ద్వారము గుండా అనగా నా వాక్కే మీకు ప్రధాన ద్వారము, ఆ వాక్కు అనే ద్వారం గుండా మీ చింతకు రాకుండా ఎవరైతే నా వాక్కును నిష్కపటముగా సువార్తను బోధిస్తూ ఉన్నారో దానిని కొంచెము మార్చి కట్టుకథలు పిట్టకథలు ఆ వాక్యానికి చేకూర్చి మిమ్మల్ని ఆకర్షితులను చేసి దొడ్డిదారిన వస్తూ మిమ్మల్ని దోచుకొనుటకు వారు దోపిడిగాన్రై ఉన్నారు అని హెచ్చరిస్తూ చెబుతూ ఉన్నాడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. 2వ వచనంలో, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, నేను గొర్రెల కాపరిని, నేను ముఖద్వారము గుండా ప్రవేశిస్తూ ఉన్నాను. నేను మిమ్ములను రక్షించుటకు నా ప్రాణమునైనా దారపోయుటకు నేను ముఖద్వారము గుండా వస్తున్నాను అనగా స్వర్గద్వారం గుండా వచ్చి వాడను నేనే.
నేనే మీ రక్షకుడను, మీ కాపరిని అంటూ ప్రభు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ వచనంలో, కావలివాడు వానికి తలుపు తీయును, గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరునా పిలిచి బయటకు తోలుకొని పోవును. కావలివాడు వానికి తలుపు తీయును. కావలివాడనైన నేను మీ గొర్రెల దొడ్డి యొక్క ద్వారాన్ని తెరుచుటకే వచ్చాను. మీ బంధకాల నుండి విముక్తులను చేయుటకు నేను వచ్చియున్నాను. మీ యొక్క వ్యాధి బాధల నుండి సైతము, మీ పాపాల నుండి సైతము, అన్నిటి నుండి, ఆ బంధకముల నుండి మీకు విడుదలను ప్రసాదించుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మీరు నా గొర్రెలు, మీరు నా స్వరమును ఆలకిస్తారు, మీరు నా స్వరమును వింటారు, మీరు నా సువార్తను ఆలకిస్తారు. నా సువార్తను ఆలకించిన దాని ప్రకారముగా మీ జీవితాన్ని మలుచుకొని మారు మనస్సున పొంది మీరు నా బిడ్డలుగా ఎన్నిక చేయబడతారు. అంతేకాకుండా అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి, పేరు పేరున ఎప్పుడు పిలుస్తాడంటే, జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడి ఉంటుంది. జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడు వ్రాయబడి ఉంటుంది అంటే, ఆ దేవాది దేవుని ఆజ్ఞలకు శిరస వహించి, ఆ దేవాది దేవుని యొక్క చిత్త ప్రకారము ఎప్పుడైతే మనలను మనము మార్చుకుంటామో, దైవాజ్ఞ చిత్త ప్రకారముగా మలచుకుంటామో, అప్పుడు ఆ దేవాది దేవుడు దృష్టిలో, ఆ దేవాది దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడి మన పేరును పిలుస్తూ ఉంటాడు. జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉంటుంది కాబట్టి నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తాను అని ప్రభు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. నేను వాటిని బయటకు తోలుకొని పోవుదును. బయటకు అనగా ఈ లోకము నుండి, ఈ లోకము నుండి నిత్య విశ్రాంతి పొందు స్థలము, పచ్చిక బయలు లాంటి ఆ స్థలమునకు నేను తోలుకొని పోవుటకే మీ చెంతకు నేను వచ్చి ఉన్నాను. నేను నిజమైన కాపరిని. కాబట్టి మీ అందరి కొరకు నేను నా ప్రాణాన్ని దారపోయిటకే, దారపోసి, నా ప్రాణాన్ని నేను దారపోసి మిమ్మల్ని రక్షించుకొనుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మీరు నా స్వరమును విందురు, నేను మీ పేరును పెట్టి పిలిచేదను అని యేసుక్రీస్తు ప్రభు స్వర్గలోకంలో మనల్ని ఏ విధంగా అయితే తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాడో, జీవ గ్రంథంలో మన పేర్లు ఏ విధంగా అయితే వ్రాయబడి ఉంటాయో, ప్రతి పేరు పేరున మిమ్మల్ని నేను ఏ విధంగా పిలుస్తూ ఉంటాను అని ఒక పరలోక రహస్యాన్ని ఈ వాక్యంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 4వ వచనంలో, తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును, కనుక అవి వాని వెంట పోవును. గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప, పచ్చిక బయళ్లకు తోలుకొని వెళ్లిన పిదప, ఈ వాక్యాన్ని ఈ రోజు మనం ఎలా ఆపాదించుకోవాలంటే, ఈ లోకం నుండి ఆ దేవాది దేవుడు స్వర్గలోకానికి తీసుకువెళ్తున్న సమయము, వాడు వానికి ముందుగా నడుచును. ఎందుకనగా నేను మీ కాపరిని, మీకు నేను ముందుగా నడుస్తాను, మీరు నా వెంట వస్తూ ఉంటారు, నా స్వరమును మీరు గుర్తిస్తారు. కాబట్టి మీరు నా వెంటనే వస్తూ ఉంటారు. చూడండి, ఈ వాక్యాన్ని మరొకసారి వివరంగా వాక్యపరంగా చదివి వినిపిస్తాను. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప ఆ కాపరి గొర్రెలన్నిటికీ ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును, కనుక అవి వాని వెంట పోవును. వాని వెంట పోవడం అనగా ఆ దేవాది దేవుని యొక్క వాక్కును అనుసరించి జీవించడము. కలకాలము వరకు, చివరి శ్వాస వరకును కూడా ఆ దేవాది దేవుని వెంబడించడం అనగా ఆ దేవాది దేవుని యొక్క చిత్త ప్రకారము మనము నడవడమే. 5వ వచనం, అవి పరాయి వాని స్వరమును ఎరగవు, కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. చాలా మంది మనం నేడు గమనించినట్లయితే ఎన్నో సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఏవేవో డినామినేషన్స్, ఏవేవో ఆచారాలు,
ఎవరికీ అర్థం కాని వాక్య పరిచర్య. వారు ఏమని బోధిస్తున్నారో ఆలకించే వారికే తెలియదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి ఆ స్వరం యొక్క చిత్త ప్రకారం మనం జీవిస్తామో, ఇలాంటి వారు పరాయి కాపరి అనగా సాతాను శోధకులు ఆ కాపరి యొక్క అవతారాన్ని ఎత్తి వస్తారు. నేను క్రీస్తు సేవకుణ్ణి, క్రీస్తు దాసుణ్ణి, నేను దైవ సేవకుణ్ణి అంటూ కొత్త కొత్త సంఘాలు నిర్మిస్తూ వాటికి కొత్త కొత్త పేర్లు పెడుతూ సైతాను శోధకులు, సైతాను దాసులు దైవ సేవకుల మాదిరిగా మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. తోడేలు గొర్రె చర్మము కప్పుకొని ఎలా అయితే మందలోకి వస్తుందో, నేడు నా మందలోకి తోడేళ్లు ప్రవేశిస్తున్నాయి గొర్రె చర్మాన్ని కప్పుకొని. కాని మీరు వాటిని నమ్మకూడదు. అవి పరాయి వాని స్వరమును ఎరగవు. ఎప్పుడైతే నిండు మనసుతో విశ్వాసముతో నా వాక్కును ఆలకించి పాటిస్తారో, వారు అలాంటి దొంగ సేవకుల యొక్క, దొంగ దైవ జనుల యొక్క స్వరాన్ని అనగా వారి యొక్క సువార్త పరిచర్యను వెంటనే పసిగడతారంట. వీడు నిజమైన సువార్తికుడు కాడు, నా తండ్రి పంపించిన మా కాపరి కాదు వీడు మమ్మల్ని మృంగజూర్చుటకై గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చిన తోడేలు లాంటివాడు. తోడేలు వీడు సైతానుకు దాసుడు, మమ్ములను మృంగజూర్చుటకు వచ్చి ఉన్నాడు అని ఈ స్వచ్ఛమైన సువార్తను ఆలకించే ఏ బిడ్డ అయినా కూడాను ఆ సువార్తికు చింతకు వెళ్లరు అంట. ఆ సువార్తికు నుండి దూరముగా వెళ్తారని యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 6వ వచనం, యేసుక్రీస్తు వారికి ఈ దృష్టాంతములు వినిపించెను, కాని ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. వారు అనగా అలానాడు యూదా ప్రజలు, వారు అనగా నేడు మనము క్రైస్తవులమైన మనమందరము కూడా ఇది ఒక ఉపమాన రీతిగా దృష్టాంతముగా ముందట ఈ 5 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు యూదా ప్రజలందరికీ కూడా వివరించాడు. కాని ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. దృష్టాంతంగా ఒక ఉపమాన రీతిలో చెప్పినప్పుడు యేసు ప్రభు యొక్క ఆ పలుకులను, ఆ వాక్కులను అలనాటి యూదా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఈ గొర్రెలేంటి, ఈ కాపరేంటి, దొంగ కాపరులేంటి, ఏం మాట్లాడుతున్నాడు ప్రభు, మనం ఇది ఎలా అర్థం చేసుకోవాలి అని తికమక పడ్డారంట అలనాటి యూదులందరూ కూడా. నేడు కూడా చాలా మంది క్రైస్తవులు ఈ విధంగానే స్వచ్ఛమైన సువార్త వాక్కును, ఆ దేవుని స్వరాన్ని ఆలకించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆ స్వచ్ఛమైన దేవుని యొక్క సువార్త ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మనకు ప్రతి వాక్యానికి, మనకొచ్చే ప్రతి ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తు ప్రభు చెంతనే ఉంది. ప్రియ దైవ బిడ్డ, ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడు. నీలో ఉన్న అనుమానాన్ని సైతము, నీకు అర్థం కాని వాక్యాన్ని, ఆయన మాటలను సైతము ఆ దేవాది దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడాను వివరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి యూదా ప్రజలకి ఉపమాన రీతిలో ఈ గొర్రెల యొక్క కాపరి యొక్క దృష్టాంతాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు వారికి ఏమాత్రము కూడా అర్థం కాలేదు. వెంటనే ప్రభుల వారు 7వ వచనంలో అంటున్నాడు, యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభుల వారు ఇక వివరంగా వారికి చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లేదా ఆలకించినట్లయితే ఈరోజు మనము కూడా అలనాటి యూదా ప్రజలు ఆలకించినట్లుగా నేడు మనం కూడా ఆలకించాలి ఆ దేవాది దేవుని యొక్క స్వరాన్ని. గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నేనే మార్గమును సత్యమును జీవమునయున్నాను. నా ద్వారా తప్ప ఎవ్వడును కూడా పరలోక రాజ్యము చేరలేడు అనుటకు గొర్రెలు పోవు ద్వారమును నేనే. నా ద్వారానే ఎవడైనను పరలోక రాజ్య వారసుడు కాగలుగుతాడు. నా ద్వారా కాకుండా ఎవడు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేడు. నేనే మార్గమును అని ఈ వాక్యంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. గొర్రెలు పోవు ద్వారము నేనే అనగా నా వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆలకించి పాటించి తన జీవితాంతము వరకును కూడా నేనే తన సొంత రక్షకుడని విశ్వసించిన ఏ బిడ్డైతే ఉంటాడో ఆ బిడ్డకు ద్వారమును నేనే అవుతున్నాను. స్వర్గానికి వెళ్ళు మార్గాన్ని నేనే అవుతున్నాను. ఆ బిడ్డ మరణించినను జీవించుటకు ఆ బిడ్డకు జీవాన్ని నేనే అవుతున్నాను. ఇది లోక అంతం వరకు కూడాను నిత్యమైన సత్యముగా ఆ బిడ్డకు నేనే సాక్షినై ఉంటున్నాను అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడిగాండ్రు, గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. ప్రియ సోదరులారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే ప్రభుల వారు ఏమంటున్నారు? నాకు ముందుగా వచ్చిన వారందరూ అనగా ప్రభునకు ముందుగా ప్రవక్తలు ఎంతో మంది వచ్చి ఉన్నారు. ఎంతో మంది కూడా ఆ దేవాది దేవుని యొక్క జననాన్ని, మరణాన్ని, పునరుత్థానాన్ని, మోక్ష మార్గాన్ని ప్రకటించిన ప్రవక్తలెందరో ఉన్నారు. కాని అంతకంటే ఎక్కువ దొంగ ప్రవక్తలు వచ్చారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చారు. కానీ ఇక్కడ ప్రభుల వారు మాట్లాడే మాట ఏంటంటే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడిగాండ్రు అనగా ఈ పూర్వ నిబంధనలో ఉన్న ప్రవక్తలందరినీ కూడా ఇక్కడ ఉద్దేశించి మాట్లాడడం లేదు ప్రభుల వారు. ఎవరైతే కపట బోధకులు, కపట ప్రవక్తలు, కపట ధర్మశాస్త్ర బోధకులు వీరందరూ ఉన్నారు చూసినవా, వారందరూ కూడా మిమ్మల్ని దోచుకొనుటకే వచ్చి ఉన్నారు. వారు దోపిడిగాండ్రు. వారు కాంక్షతో మిమ్మలను చంపడానికైనను చంపించడానికైనను వారు ఒక దైవ సేవకుని అవతార రూపంలో, ఒక ప్రవక్త రూపంలో, అబద్ధ ప్రవక్తికులుగా, ఒక ధర్మశాస్త్రాన్ని బోధించు ఒక యాజకుని రూపంలో మీ చెంతకు వచ్చి ఉన్నారు. ఈ రోజు కూడా మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇలాంటి వారే కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి వారే ప్రతి ఏరియాలో ఒక్కొక్క సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నారు. వారు ఏవేవో ఆశలు చూపుతూ ఉన్నారు. దశమ భాగాలంటూ, ఆశీర్వాదాలంటూ, ఏదేదో పండుగలు, వచ్చిరాని పండుగలన్నీ కూడా పూర్వ నిబంధనలో సగము, నూతన నిబంధనలో సగము తీసుకొని వాక్యాన్ని బోధించడము. ఒక వాక్యాన్ని కూడా పూర్తిగా బోధించరు. ఆ వాక్యంలో వారికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ సగం వాక్యాన్నే తీసుకుంటారు వాళ్ళు. అందుకే ప్రభుల వారు హెచ్చరిస్తున్నాడు అలాంటి వారందరినీ కూడా. వాక్యాన్ని నీకు ఇష్టమైనట్టుగా మలుచుకోకూడదు. వాక్యానికి ఏ విధముగా అయితే వాక్యం ఉందో ఆ విధముగా నీవు మలచబడాలి అంటున్నాడు ప్రభుల వారు. మీరు చాలా మంది చూసినట్లయితే ఇలాంటి వారు ప్రతి సంఘంలో ఉన్నారు. నేడు ప్రతి సంఘంలో ఉన్నాడు. ఉదాహరణకు మనం ఒక వాక్యాన్ని తీసుకున్నట్లయితే, మీరు ప్రార్థనలో ఆ ప్రభుని ఏం అడిగినను ఆ ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని వాక్యంలో వ్రాయబడి ఉంటే అది పూర్తి వాక్యముగా వారికి బోధిస్తూ ఉన్నారు నేటి క్రైస్తవ సమాజానికి. పూర్తి వాక్యం అది కాదు. నీలో విశ్వాసం ఉన్న ఎడలా నీవు ప్రార్థించినట్లయితే నేను నీకు కోరుకున్నదిలా ప్రసాదిస్తానని వాక్యంలో రాయబడి ఉంటే, ఆ వాక్యాన్ని నీకు విశ్వాసం ఉన్న ఎడలా అనే ఆ పదాన్ని తీసివేసి
ఈరోజు హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ లార్డ్ అనిపించుకుంటూ చప్పట్లు కొట్టించుకుంటూ చేతులు పైకెత్తిస్తూ కిందికి దించుతూ ఎక్సర్సైజ్ వాళ్ళతో చేపిస్తూ సగం వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు చాలా మంది దైవ సేవకులు. ఇలాంటి వారు ప్రతి సంఘంలోనూ ఉన్నారు. అందుకే అంటున్నాడు ప్రభువు, నా వాక్య ప్రకారం మీరు మలచబడాలి, మీకు అనుగుణంగా నా వాక్యాన్ని మలుచుకోకూడదు అంటున్నాడు ప్రభుల వారు. మీరు గమనించండి ప్రియ దైవ బిడ్డలారా, నేను ప్రతి సంఘం వల్లనే హెచ్చరిస్తూ ఉన్నాను. కేవలం ఆర్సీఎం వల్లనే కాదు, ప్రొటెస్టాంట్ వల్లనే కాదు. ఇలాంటి దొంగ ప్రవక్తలు నేడు కోకొల్లలుగా వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. నాకు ముందుగా వచ్చిన వారు దొంగలు, దోపిడిగాండ్రు, గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. స్వచ్ఛమైన ఆయన స్వరాన్ని మనం ఎప్పుడైతే ఆలకించగలుగుతామో, ఒక వాక్యాన్ని పూర్తి వాక్యాన్ని చదివి ఉన్నది ఉన్నట్టుగా ఆయన యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే క్రైస్తవ ప్రపంచానికి నువ్వు వినిపించగలుగుతావో అది స్వచ్ఛమైన స్వరము. ఆ స్వరాన్ని ఆలకించి దొంగ సేవకులు, ప్రవక్తలు సగం సగం వాక్యాలను తీసుకుంటూ 2 లైన్లు ఈరోజు మనం చూసినట్లయితే షేర్ షాట్ల కావచ్చు, చాలా ఉన్నాయి గ్రూపుల వాక్యాలు తీసుకునేటి. మీరు ఎప్పుడు గమనించండి, గ్రూపులలో వాక్యాలు వస్తూ ఉంటాయి కదా, ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కొంతమంది అమాయక క్రైస్తవ ప్రజలు. పాపం వారికి తెలియదు వాక్యం ఇంతే ఉంటుంది అనుకుంటారు. కానీ ఏ సగం వాక్యాన్ని వారికి ఎంతైతే అవసరం ఉంటుందో, ఆ వాక్యం ఎంతమందిని అయితే ఆకర్షించగలుగుతుందో అంతవరకే. ఒక వాక్యంలో 4 లైన్లుంటే ముందటి 2 లైన్లు బాగుంటే అవి అన్నా, లేకపోతే కింది 2 లైన్లు బాగుంటే అవి అన్నా, అవే వాళ్ళు తీసి గ్రూపులలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, రేపు మీ మొబైల్స్ లోకి వస్తున్న వాక్యాలను మీరు గమనించండి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఇది పూర్తి వాక్యం ఉన్నదా ఇందులో? ఇది కపట ప్రవక్తలు చేసే సువార్త పరిచర్య ఏంటిదనగా, ఇగో ఇలాంటి వారికి మనం ఆకర్షితులం అవుతూ ఉంటాము. ఆకాశ వాక్యులను విప్పి పట్టరానంత సంపద నీపై కురిపిస్తాడు ప్రభు అని సగం వాక్యాన్ని పోస్ట్ చేస్తారు. అందులో పైన సగం వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని చదివితే వెన్నులో వణుకు పుడుతుంది, కానీ అది అంతవరకు కట్ చేసేస్తారు. ఇలాంటి అన్నీ కూడా నేడు కపట దైవ సేవకులు బయలుదేరారు. గొర్రె తోలు కప్పుకొని తోడేళ్లు బయలుదేరాయి ఈ రోజు సంఘంలోనికి. వారి వాక్కులను మీరు ఆలకించండి అని ప్రభువు మన అందరికీ కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, 9వ వచనం, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారమున ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, అతడు వచ్చుచు పోవుచు ఉండును, వానికి మేత లభించును. మేత అనగా ఆహారం, ఆహారం అనగా నా వాక్కు, నా జీవాహారం వానికి దొరుకును అంటున్నాడు ప్రభు. ఈరోజు ఈ వాక్యాన్ని ఎలా మలిచి చెప్తూ ఉన్నారు? యేసుక్రీస్తును నమ్ముకుంటే రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, కిడ్నీ జబ్బులు పోతాయి, కడుపులో గడ్డలు కరిగిపోతాయి. ఎక్కడా చెప్పలేదే ప్రభు. ప్రియ దైవ సేవకులారా, ఈరోజు మిమ్మల్ని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం మొత్తం తెరిచి చూడండి, ప్రతి వాక్యాన్ని చదవండి. ఈరోజు దైవ సేవకులు చెబుతున్నట్లుగా మీ కడుపులో గడ్డలు కరిగిపోతాయని ప్రభు ఎక్కడన్నా వాక్యంలో రాయబడి ఉందా? మీ క్యాన్సర్ పోతుందని ఉందా? ఒకే మాట చెప్పాడు ప్రభు తన చింతకు వెళ్లిన వారితో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడే. కానీ నీకు విశ్వాసం లేకపోయినా అన్ని కరిగిపోతాయి, అన్ని మానిపోతాయి, అన్ని వెళ్లిపోతాయి, అప్పు సమస్యలు పోతాయి, అన్ని పోతాయి అని పెద్ద మేనిఫెస్టో ఏం రిలీజ్ చేయలేదు. ఈరోజు మీరు మహాసభలను పెట్టుకుంటూ మేనిఫెస్టోలు తయారు చేస్తూ ఉన్నారు. నీకు అప్పుల సమస్యలున్నాయా? క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావా? సంతానం లేనితనంతో ఉన్నావా? ఇవి ఈరోజు ప్రసంగాలేంటి? ఈరోజు సువార్త ఏంటి అనగా, ఇగో ఇది ఈరోజు సువార్త. అదే హెచ్చరిస్తున్నాడు ప్రభు. తోడేళ్లు నా మందలో జరబడ్డాయి, సత్యమైన నా సువార్తను కలుషితము చేస్తూ ఉన్నాయి స్వస్థల పేరుతో, అద్భుతాల పేరుతో.
ఆ రోజు ప్రభు పలికిన మాటలు ఏంటి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడే కానీ ఈ మేనిఫెస్టో ఆయన విడుదల చేయలేదు. ఒకసారి ఆలకించండి ప్రియ సహోదరి సహోదరులారా. నేడు నేను ఎవరిని కూడా విమర్శించడం లేదు, కానీ ఆనాడు క్రీస్తు చేసిన అద్భుత క్రియలకు, సూచక క్రియలకు, అద్భుతాలకు, స్వస్థలకు నేడు మేము గొప్ప దైవ సేవకులమని ఈరోజు గొర్రెతోలు కప్పుకొని సంఘంలోనికి దూరారు దొంగలు, దోపిడిగానులాగా. ఎక్కడ చూడు గూగుల్ పే, ఫోన్ పే, క్యూఆర్ కోడ్స్ ఇవి ఉంటాయి ఎక్కడైనా. ఎందుకు నీకవి? ఆ రోజు శిష్యులు గాని, అపోస్తులు గాని, యేసు ప్రభు కాని ఎంత డబ్బు కూర్చుకున్నారు. ఈరోజు గొప్ప దైవ సేవకులమని చెప్పేవారు మీరు ఎంత డబ్బు కూర్చుకుంటున్నారు. వాక్యాన్ని మీరు అమ్ముకుంటున్నారు. వాక్యము నమ్ముకునే బిడ్డలను మోసం చేస్తూ ఆ దేవాది దేవుణ్ణి మీరు అమ్ముకుంటూ ఉన్నారు. మీరు దోపిడిగాండ్రు అని ఈ సువార్త ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. 9వ వచనం 10వ వచనం చూడండి. దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. దొంగ సేవకులకి, కపట ప్రవక్తలకి తనకు ఇక్కడ వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఏ సంఘమైనా కావచ్చు, ఈరోజు నీ సంఘంలో జరుగుతున్న వాక్య పరిచర్య ఎలా ఉంది? బైబిలుకు అనుసారంగా ఉందా? దేవాది దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఉందా సువార్త పరిచర్య? లేదా దొంగ ప్రవక్తలు లాభార్జనం కోసము, డబ్బు సంపాదించుకోవడం కోసము సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారా? ప్రతి దానిలో ఆశ చూపిస్తూ ఉన్నారు. నీకు వ్యాధి ఉందా? కడుపులో గడ్డలు కరిగిపోతాయి నా ప్రియ బిడ్డ, రందిపడు, దిగులు పడకు. యేసు ప్రభు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాన్ని చేయనున్నాడు. ఇలాంటి కపటమైన సువార్తను మీరు నేడు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు? దొంగవారు దొంగిలించుటకును. మీరందరూ దొంగవారే. ఇలాంటి వాక్యాలు చెప్పే వాళ్ళందరూ కూడా మీరు దొంగిలించుటకు వచ్చారు. నా గొర్రెలను దోచుకొనుటకు వచ్చారు. మీరు హత్య చేయుటకు వచ్చారు, నాశనము చేయుటకు వచ్చారు. కానీ నా స్వచ్ఛమైన నా వాక్కును ఆలకించిన వారికి నేనే జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి ఉన్నాను. ఇది అలనాడు యూదా ప్రజలనే కాదు, నేడు మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఏ సంఘమైనా కావచ్చు, నీవు నీ దైవ సేవకుడు చెప్పే వాక్యాన్ని ఆలకించు. బైబిలుకి అనుగుణంగా ఉందా? బైబిల్ అనుసారంగా దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడా? లేదా నీ యొక్క బలహీనతలను చూచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడా? సువార్తపరంగా ఆలకించు, సువార్తపరంగా ఆలోచించు. దేవాది దేవుని యొక్క స్వరం ఎలా ఉంది? ఆ దేవాది దేవుని యొక్క స్వరమే అని చెబుతూ నీ యొక్క దైవ సేవకుడు చేస్తున్న సువార్త పరిచర్య ఎలా ఉంది? ఆలకించు. నేను జీవమునిచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేనిచ్చుటకు వచ్చి ఉన్నాను. ఈ వాక్యం ద్వారా వచ్చి ఉన్నాను. ఈ వాక్యంలో నేను జీవమై ఉన్నాను అని ప్రభు ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయడం. ప్రభు ఒకటే మాట, గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను మంచి కాపరిని. తనకు తానుగా చెప్పుకుంటున్న మాట ఏంటంటే నేను మంచి కాపరిని అని ధైర్యంగా చెప్తున్నాడు ప్రభు. నేడు క్రైస్తవ ప్రపంచంలో ఎంతో మంది సువార్థికులు ఉన్నారు. గొప్ప గొప్ప దైవ సేవకులమని చెబుతూ ఉన్నారు. వారందరూ బయటకు వస్తే వారికి కోకొల్లలుగా అభిమానులు, ఈరోజు అభిమానులు తయారయ్యారు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటి అంటే నేను మంచి కాపరిని అంటున్నాడు. ఒక్కరిని అనమండి ఈ రోజుల్లో. నేను స్వచ్ఛమైన కాపరిని,
సువార్తను ఉన్నట్టుగా ప్రకటించు కాపరి అని వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి. ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు కదా, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నారు కదా, చెప్పమనండి ఈ మాట. ప్రభు ఒకే మాటతో హెచ్చరిస్తూ ఉన్నాడు కాపరులందరినీ కూడా. నేను మంచి కాపరిని. మంచి కాపరి కొరకు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయును. నేను నా గొర్రెలను మేపుటకే కాదు, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ధారపోయిటకు వచ్చి ఉన్నాను. మనం చూసినట్లయితే అపోస్తులు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను ధారపోచారు. ప్రభువా, నీవు మంచి కాపరివని ఏ విధముగా చెబుతున్నావో తండ్రి, ఆ వాక్యాన్ని నిండు మనసుతో మేము విశ్వసించి ఉన్నాము. ప్రభువా, మేము పాటిస్తూ ఉన్నాము. తండ్రి, నీ మరణం మాకు కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. అపోస్తులందరూ కూడా యేసులా మరణించారు. వారు చెప్పగలరు ఈరోజు మేము ప్రభులా మంచి కాపరులమని. వారు గొంతెత్తి చెప్పగలరు. ఆయన ప్రభువా, నీ గొర్రెల కొరకు నీ ఏ విధముగా అయితే నీ ప్రాణాన్ని అర్పించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నావో, మేము కూడా నీ మార్గంలో నడుస్తున్నాం తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులుగా మారారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడున్న కాపరులందరూ చనిపోవాలని కాదు, స్వచ్ఛమైన సువార్తను ప్రకటించాను. అలనాడు పునీతులు అపోస్తులు వారి యొక్క నీడను తాకితే వాళ్ళు స్వస్థపడ్డారు. నీడని, కేవలం నీడ. కానీ ఆ స్వస్థలకు ఈ స్వస్థలకు ఎంత వ్యత్యాసం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందరు కూడా గమనించండి, వాక్యాన్ని ఆలకించండి. యేసు క్రీస్తు మనతో మాట్లాడిన మాట ఏంటి, ఆయన సువార్త ఏంటి, నేడు మనం ఆలకిస్తున్న సువార్త ఏంటి. నేను మీకు ఉచితముగా ఇచ్చి ఉన్నాను, మీరు ఉచితముగానే నా సువార్తను పంచిపెట్టండి. సర్వ జనాంగంలోనికి వెళ్లి నా సువార్తను చాటండి అని ఆ రోజు ప్రభు అపోస్తులను పంపించి ఉన్నాడు. ఆ విధంగానే 12వ వచనం చూడండి. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును, తోడేలు గొర్రెలను పట్టి చెదరగొట్టును. జరిగేది ఇదే. ప్రభువు మనకు తెలియచేస్తున్నది కూడా ఇదే. జీతగాడు గొర్రెలకు ఎప్పుడు సొంతవాడు కాడు. ఈ కపట ప్రవక్తలు కావచ్చు, బోధకులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, వీరందరూ కూడా దేవుని సంఘంకి సువార్త ప్రకటించుటకు రారు. వీరు స్వలాభం కోసము ధనాపేక్ష కలిగి వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక ఉపద్రవం వస్తూ ఉందో వాడి మీదికి, అప్పుడు ఆ గొర్రెలన్నిటిని కూడా విడిచి ప్రాణభయంతో పారిపోతాడంట. ప్రాణభయంతో. మనం చూడవచ్చు, నేడు కొన్ని సంఘాలు కోటాని కోట్ల సంపాదించి మూతబడిపోయాయి. కపట సంఘాలు అవన్నీ కూడా. కోట్లలో వారికి విశ్వాసులు, భక్తులు ఉండేవారు. ఈ రోజు అలాంటి సంఘాలు మొత్తం కనుమరుగైపోయిన సంఘాలు చాలా ఉన్నాయి బయట. ఇవన్నీ కూడా ప్రభు ఈ రోజు మనకు జరుగుతూ ఉంది 2024లో. కానీ 2024 సంవత్సరాల పూర్వమే ఈ వాక్యాలు అలాంటి యూదా జనాంగానికి తెలియపరిచి ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితం మాట్లాడిన దేవాది దేవుని యొక్క మాటలు ఈ రోజు మనకు మార్పును, కనువిప్పును కలిగిస్తున్నాయంటే ఇప్పటి వరకే కాదు, లోక అంతం వరకు కూడా ఎంతమంది జన్మించి జీవించి మరణిస్తారో వారందరికీ కూడా కనువిప్పు కలిగిస్తూనే ఉంటాయి. అందుకే ఆయన మాటలు జీవము గల మాటలు. కాబట్టి ఆ స్వరాన్ని, జీవము గల ఆయన స్వరాన్ని ఆలకించి మన జీవితాలను ఆయన వైపు మలుచుకునే ప్రయత్నం చేద్దాము. 13వ వచనం. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెల గురించి చింత లేదు. అలాంటి వారు చాలా మంది, పారిపోయిన వారు చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. వారందరూ పారిపోయారు, కనుమరుగైపోయారు. వీళ్ళు కూడా కనుమరుగు అవుతారు అని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 14వ వచనం. నేను మంచి కాపరిని,
నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలు ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను. చాలా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సువార్త అంటే. ఈ సువార్తను నేడు ప్రకటించే దైవ సేవకులెందరూ? లేదా కట్టుకథలు పిట్ట కథలు చెబుతూ అక్కడక్కడ ఒక్కొక్క వాక్యాన్ని అట్లా టచ్ చేసుకుంటూ వెళుతూ అన్ని సొంత కథలు ఏవేవో కథలు చెప్పుకుంటూ ఒక 2 గంటలు 2 గంటల ప్రసంగాన్ని చెబుతూ ముగిస్తున్న దైవ సేవకులు ఎంతమంది? సమయం ఎక్కువ గడవాలంటే పిట్ట కథలు చెప్పాలి, సమయం ఎక్కువ గడవాలంటే జోక్స్ వేయాలి, అందరినీ నవ్వించాలి, మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అని నిమిషానికి 20 సార్లు అనాలి, వాక్యాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి సంబంధించిన వాక్యము బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పే స్టోరీకి సంబంధించిన వాక్యము దాన్ని అలా అద్దాలి, అక్కడక్కడ ప్యాచ్ లాగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈరోజు గొప్ప సువార్త. గొప్ప ప్రసంగికుడు అతడు చాలా పెద్ద గురువు. అతడు మన శిరస్సు పైన తన చేయించితే చాలు, హస్తానించిన చాలు ఆరాటపడే వాళ్ళు ఎంతో మంది. వారందరి గురించి ప్రభువు నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనకు అర్థం అవ్వడానికి. నేను మంచి కాపరిని. ప్రభు గొంతెత్తి మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు నన్ను ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అంతేకాకుండా నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను నా గొర్రెల కొరకు ప్రాణము సైతము ఇచ్చేదను. ఆ దేవాది దేవుడు నా తండ్రి నన్ను ఎలా ఎరిగి ఉన్నాడో నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను. అంతేకాకుండా నేను నా స్వరాన్ని ఆలకించి పాటించిన నా బిడ్డలందరినీ కూడా నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నేను నా ప్రాణాన్ని ధారపోయిటకు వచ్చి ఉన్నాను. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ప్రభు. అలాంటి యూదా ప్రజలతో ఎంత ధైర్యంతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రజలందరి మధ్యలో నిలబడి. చూడండి 17వ వచనం. ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును, ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని ధారపోయిదును. ఎవరైతే నా వాక్యాన్ని పాటించి విశ్వసిస్తారో, నేను మీ కొరకు వచ్చి ఉన్నాను, నా ప్రాణాన్ని ధారపోస్తూ ఉన్నాను, కానీ నేను శాశ్వతంగా మరణించడం లేదు, నేను మరలా నా ప్రాణాన్ని పొందుకుంటాను. అదే విధముగా నన్ను విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా భౌతికంగా తన ప్రాణాన్ని విడిచిన మరియు తన ప్రాణాన్ని నిత్య జీవాన్ని నేను వారికి ప్రసాదిస్తాను. నేను ఏ విధంగా అయితే మరలా నా ప్రాణాన్ని పొందుకుంటానో వారికి కూడా నేను ప్రసాదిస్తాను. మహిమగల శరీరాన్ని వారికి ఇస్తాను. నాతో పాటు నా రాజ్యమైన పరలోక రాజ్యానికి చేర్చుకుంటాను. వారు మరణించినను నిత్యము జీవిస్తూనే ఉంటారు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. 18వ వచనంలో, నా అంతటా నేనే ధారపోయిటకు దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. తనకు తానుగా అర్పించుకొనిచున్నాడు మన కోసము. కాబట్టి మనము తండ్రిని చిత్త ప్రకారం కానిమ్ము తండ్రి అని మనం ప్రార్థించినట్లయితే, నిండు విశ్వాసంతో ఆ దేవాది దేవుని వేడుకున్నట్లయితే, ఆ దేవాది దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే, తండ్రి నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏదైతే పొందుకున్నాడో అది మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ విన్న యూదులు, యేసు ప్రభు యొక్క సువార్తను ఆలకిస్తున్న యూదులు 19వ వచనములో ఈ విధముగా అనుకుంటూ ఉన్నారు, ఈ మాటల వలన
మరలా యూదులలో భేదాభిప్రాయం ఏర్పడెను. అప్పుడు 2 వర్గాలుగా ఏర్పడ్డారు యూదులు. అదే విధంగానే చూద్దాం. అతనికి దయ్యము పట్టినది, అతడు వెర్రివాడు, అతని మాటలు ఎలా లక్ష్య పెట్టెదరు అని వారిలో అనేకులు పలికిరి. ఇంత వివరంగా చెప్పినా కూడాను నేడు కూడా ఉన్నారు క్రైస్తవ జనాంగంలో, ఇది మనకు తెలిసిన వాక్యమే కదా, మన సువార్త గ్రంథాలలో ఎన్ని మార్లు చదవలేదు, ఈ వాక్యం మళ్ళీ ఎవరో మనకు ప్రకటిస్తే మనం వినాలనా, మనకు తెలియని వాక్యం కాదు కదా అని కట్టేస్తారు. టీవీ కావచ్చు, లేకపోతే మొబైల్ కావచ్చు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, కొందరు యూదులు, ఇతనికి దయ్యం పట్టినది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా, లేదా వెర్రివాడు వెర్రి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇతని మాటలు మనం ఎలా వినాలి, ఇతని మాటలు మనం ఎందుకు ఆలకించాలి, ఇతని మాటలు మనం ఆలకించి ఎందుకు పాటించాలి అని వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, దయ్యం పట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు అని యూదులు అనేకులు అనుకున్నారంట. ఇంత వివరంగా చెప్పినా కూడా ఈ రోజు కూడా ఇలాంటి వారు కోకొల్లలుగా ఉన్నారు క్రైస్తవులు. అన్ని విన్నట్టే వింటారు, ఏదో ఎంతమంది చెప్పడం లేదు. మొబైల్ యూట్యూబ్ చూస్తే రకరకాల ప్రసంగాలు మనం ఎప్పుడైనా వినొచ్చు. ఇది వినాల్సిన పనేంది, ఏదో చెప్తారు అట్లే అని ఈ యూదులు అనుకున్నట్లే నేడు కూడా చాలా మంది క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు. స్వచ్ఛమైన సువార్త ఏంటి అని ఒక్కరు కూడా ఆలకించలేకపోతూ ఉన్నారు. 21వ వచనంలో మరికొందరు ఏమనుకుంటున్నారంటే, ఈ మాటలు దయ్యం పట్టిన మాని మాటలుగా లేవు, దయ్యము గుడ్డి వారికి చూపునియ్యగలదా అని ప్రశ్నించిరి. ఎవరైతే ఈయన దయ్యం పట్టిన వాంతిగా మాట్లాడుతుండు, ఎర్రివాంతిగా మాట్లాడుతుండు అని కొందరు యూదులు విమర్శిస్తూ ఉన్నారో, మరికొంతమంది యూదులు వారితో ఏమంటున్నారంటే, దయ్యము గుడ్డివానికి చూపునిస్తూ ఉందా, ఎక్కడైనా వ్రాయబడి ఉందా ధర్మశాస్త్ర గ్రంథంలో దయ్యము గుడ్డివానికి చూపునిస్తున్నట్లుగా అని సూటి క్వశ్చన్ కొందరు యేసు యొక్క మాటలను విశ్వసించిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. నేడు కూడా ఈ 2 వర్గాల ప్రజలు నేటికి కూడాను క్రైస్తవత్వంలో ఉన్నారు. కానీ స్వచ్ఛమైన సువార్త అంటే ఏంటి, ఆ సువార్త, స్వచ్ఛమైన సువార్త మనకు ఎచ్చట దొరుకుతూ ఉంది. నేను మీ కాపరిని, మంచి కాపరిని అని ప్రభు చెప్పే ఆ సువార్త మనకి ఎక్కడ లభిస్తూ ఉంది అంటే, బైబిల్ ప్రకారముగా కట్టుకథలు పిట్టకథలు చెప్పకుండా బైబిల్ ప్రకారముగా ఆ దేవాది దేవుని యొక్క సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో, ఎక్కడైతే ప్రకటిస్తారో అదే సత్యమైన సువార్తని మనం విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వేశ్వర, మీరే మాకు జ్ఞానము, బలము, శక్తి, దైవము, ధైర్యము తండ్రి. ప్రభువా, మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి మీ యొక్క నిత్య సత్య సువార్తను ఆలకించు మంచి జ్ఞానాన్ని పవిత్రాత్మ శక్తి ద్వారా మా అందరికీ దయచేయి తండ్రి. నా రక్షకుడైన యేసయ్య, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని కడిగి ప్రభా, వారి యొక్క హృదయాంతరంగంలో మీ వాక్కును విత్తనములే నాటమని వేడుకొనిచున్నాను తండ్రి. మా రక్షకుడైన యేసయ్య, మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి పవిత్రాత్మ శక్తిని నింపి నీ వాక్కు చిత్త ప్రకారం జీవించు ధన్యతను మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.